రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ టీంలో స్టార్ ఆటగాళ్లున్న కప్పు మాత్రం ఇప్పటివరకు అందని ద్రాక్షగా మిగిలింది. ఈ ఆక్షన్ కంటే ముందు ఆర్సీబీ బోల్డ్ స్టెప్ తీసుకుంది. గత కొన్ని సీజన్లుగా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ అంతగా రాణించకపోవడంతో ఒక్క సిరాజ్ని తప్ప మిగతా వారందరినీ మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆక్షన్ కంటే ముందు ముంబై ఇండియన్స్ నుంచి కెమెరూన్ గ్రీన్ ట్రేడ్ చేసుకుని ఈ ఆక్షన్లో కంప్లీట్గా బౌలర్స్ పైన దృష్టి పెట్టే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర 23.25 కోట్లు మిగిలి ఉన్నాయి. వీళ్ళు 6 ప్లేయర్స్ని ఆక్షన్ చేసే అవకాశం ఉంది. ఇందులో 3 ఓవర్సీస్ ప్లేయర్స్ని తీసుకోవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్, విల్ జాక్స్, దినేష్ కార్తిక్, రీస్ టోప్లే, రజత్ పాటిదార్, అంజు రావత్, మహిపాల్ లోమర్, షుయాన్స్ ప్రభుదేశాయ్, మనోజ్ భాండగే, ఆకాష్ దీప్, రంజన్ కుమార్ చౌదరి, వ్యాషక్ విజయ్ కుమార్, హిమాంశు శర్మ, కరణ్ శర్మ. కెమెరూన్ గ్రీన్ ని ట్రేడింగ్ లో భాగంగా ముంబై నుంచి తెచ్చుకున్నారు. ఇంకా రిలీజ్ చేసిన ప్లేయర్స్ ని చూస్తే వియాందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజల్వుడ్, ఫిన్ అలెన్, మిచెల్ బ్రాస్వెల్, డేవిడ్ విల్లే, వేవ్ పార్నెల్, సోనీ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్ను రిలీజ్ చేసింది. ఆర్సీబీ టీంలో బ్యాట్స్మెన్స్, ఫినిషర్స్ రోల్స్ ఫిల్ అయ్యాయి. వీళ్ళకి కావాల్సింది మెయిన్గా ఫాస్ట్ బౌలర్స్. ఈ యాక్షన్లో వీరు 2 బౌలర్స్కి 10-12 కోట్ల వరకు వెచ్చించే అవకాశం ఉంది. ఇండియన్ బౌలర్స్ అయిన కార్తిక్ త్యాగి, చేతన్ సకారియా లాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పటి వరకు ఉన్న ప్లేయర్స్ని బట్టి చూస్తే ఆర్సీబీ టాప్ క్వాలిటీ బ్యాట్స్మెన్స్తో నిండి ఉంది. టాప్ ఆర్డర్లో డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్రిస్ గ్రీన్లతో కలిపి ఎక్సలెంట్ లైనప్తో నిండి ఉంది. ఫినిషర్గా కేపర్ దినేష్ కార్తిక్ ఎలాగో ఉన్నాడు. ఈ సీజన్లో బ్యాట్స్మెన్స్ ఫామ్లో ఉండడం కూడా ఆర్సీబీకి మంచి కలిసి వచ్చే విషయం. విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్ వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించి మంచి ఫామ్లో కూడా ఉన్నారు. ఆర్సీబీ కవర్ చేయాల్సిన బేసిక్ కార్నర్స్ ఏంటంటే వీళ్ళ దగ్గర క్వాలిటీ స్పిన్నర్ లేడు. యుజ్వేందర్ చాహల్ బయటికి వెళ్ళాక అసరంగా దాన్ని రీప్లేస్ చేసిన ఇప్పుడు అసరంగాన్ని రిలీజ్ చేయడంతో కరణ్ శర్మ తప్ప సరైన స్పిన్నర్ లేడు. ఈ విభాగంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. ఇంకా ఫాస్ట్ బౌలర్స్ సిరాజ్, టోప్లీ తప్ప ఫాస్ట్ బౌలర్స్ పెద్దగా ఎవరు లేకపోవడంతో ఎవరిని టార్గెట్ చేస్తారో చూడాలి. ఆర్సీబీ మెయిన్ టార్గెట్ చేసే ప్లేయర్స్ లో మిచెల్ స్టార్క్ ముందుంటాడు. మిచెల్ స్టార్క్ ఆర్సీబీకి 2015లో ఆల్రెడీ ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు స్టార్క్ ను తీసుకోవడానికి వీళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం, తను 10 కోట్ల కంటే ఎక్కువ వెళ్తే ఆర్సీబీ బీట్ చేయడం కష్టం అవుతుంది. ఆర్సీబీ టార్గెట్ చేసే ఇంకో ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్. సేమ్ స్టార్క్ లానే తను కూడా చాలా ఇంపాక్ట్ ప్లేయర్. ఈవెన్ బ్యాటింగ్ లో కూడా కమిన్స్ హ్యూజ్ 6 కొట్టగలే సమర్థుడు. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం స్మాల్ గ్రౌండ్ అవడం వల్ల బిగ్ స్కోర్స్ నమోదయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంతో బ్యాటింగ్ లైనప్ ఎంత డెప్త్ ఉంటే ఆర్సీబీకి అంత కలిసి వచ్చే అవకాశం ఉంది. రీస్ టోప్లే ఎక్కువగా ఇంజురీ అవుతాడు కాబట్టి స్టార్క్, కమిన్స్ లో ఎవరో ఒకరిని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ లో కార్తిక్ త్యాగిని ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. కార్తిక్ త్యాగి కోసం ప్రతి ఫ్రాంచైజీ బిడ్ చేసే అవకాశం ఉండడం వల్ల ఆర్సీబీ తన కోసం మనీని సేవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆర్సీబీ ప్రాబబుల్ 11 ఇలా ఉంటే ఖచ్చితంగా ఈసారి కప్పు గెలిచే అవకాశం ఉంది. ఓపెనర్స్ గా ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, 1 డౌన్ గా కెమెరూన్ గ్రీన్, నెంబర్ 4లో రజత్ పాటిదార్, నెంబర్ 5లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 6లో శ్రేయాస్ ప్రభుదేశాయ్, నెంబర్ 7లో ఫినిషర్ రోల్లో దినేష్ కార్తిక్, నెంబర్ 8 గా కరణ్ శర్మ, నెంబర్ 9 గా టోప్లే లేదా మిచెల్ స్టార్క్ లేదా కమిన్స్, నెంబర్ 10 గా కార్తిక్ త్యాగి లేదా శివం మావి, నెంబర్ 11 గా మహమ్మద్ సిరాజ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ డాగర్. ఈ ప్రాబబుల్ 11తో ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఆక్షన్ లో ఎవరెవరిని తీసుకుంటారనేది డిసెంబర్ 19 తేలుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.